నమస్తే అందరికి. మన వీడియోల కోసం ఒక ఐటమ్ నేనైతే అమెజాన్‌లో ఆర్డర్ చేసిన. అది పొద్దున్నే వచ్చేసిందని కొరియర్ బాయ్ కాల్ చేసి మనకైతే రమ్మన్నాడు. ఆ ప్లేస్‌కి వెళ్ళి నేనైతే కొరియర్ తీసుకున్నా. ఆ కొరియర్‌ని కట్ చేసి తీయడానికి నా దగ్గర ఏం లేకపోతే బైక్ కీతోనైతే నేను ఓపెన్ చేసి తర్వాత దాంట్లో ఏముందో చూడడానికి ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యా. మంచి ప్యాకింగ్‌తో అయితే వచ్చింది. వెంటనే లేట్ చేయకుండా నేనైతే దాన్ని ఓపెన్ చేయడానికి రెడీ అయిపోయాను. మంచి ప్యాకింగ్‌తో వచ్చిన ఐటమ్‌ని మనం చూడడానికి అయితే ఎంత ఆతృతగా ఉంటామో తెలుసుగా. ఎలాంటి వీడియో తీసినా, సినిమాల్లో వీడియో తీసినా, యూట్యూబ్‌లో వీడియో తీసినా మనకు డ్రోన్ షాట్ ఉంటే ఆ వీడియో లెవెల్ మారిపోతుంది. సో నేనైతే డ్రోన్ నేర్చుకుందామని చెప్పి ఒకటి అమెజాన్‌లో అయితే తక్కువ ప్రైస్‌లో ఉన్న డ్రోన్ అయితే బుక్ చేశాను. సో ఇప్పుడైతే అది వచ్చేసింది. దాంట్లో వచ్చిన ఐటమ్స్ నేనైతే ప్రతి ఒక్కటి చూశాననమాట. సో మాన్యువల్‌తో పాటు మనకు రెక్కలు అవన్నీ అయితే ఇచ్చారనమాట. డబుల్ బ్యాటరీతో ఇచ్చారు. సో బ్యాటరీస్ వేసుకొని మనమైతే డైరెక్ట్‌గా దాన్ని ఫ్లై చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడియా మనకు లేకపోతే నేనైతే యూట్యూబ్‌లో ప్రతి ఒక్కటి చూసుకుంటూ దానికి ఎలా సెట్టింగ్ చేయాలనేది ప్రతి ఒక్కటి చూసి నేనైతే సెట్టింగ్ చేసుకున్నాను. అండ్ బ్యాటరీస్ కూడా చేంజ్ చేసుకున్నాను. డ్రోన్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అయితే మనకు మాన్యువల్ ఇస్తారు. దాంట్లో చూసి మనం అయితే సెట్టింగ్ చేసుకోవచ్చు. అంత కాకపోతే మనకు యూట్యూబ్ లో వీడియోస్ కూడా ఉంటాయి. దాన్ని చూసి కూడా మనం సెట్ చేసుకునే తర్వాత ఫ్లై చేసుకోవచ్చు. డ్రోన్ ఎక్కడో తేడా కొడుతుంది అనిపించింది నాకు దాన్ని చూడగానే డౌట్ వచ్చేసింది. అసలు ఇది ఎగురుతుందా లేదా అనేది. ఎందుకంటే డెమో కాబట్టి ఇది ఎగురుతుందో లేదో అనేది కొంచెం డౌట్ గా ఫైనల్ గా మేమైతే మొత్తం సెట్ చేసేసి దాన్ని రెడీ చేసేసాం. సో నెలపైన పెట్టేసి దాన్ని అయితే స్టార్ట్ చేద్దామని ట్రై చేసాం. కానీ ఎంత చేసినా అదైతే స్టార్ట్ కావడానికి మొరాయిస్తుంది. అది పైకి లేవనో పైకి పోవనో కిందికి పోవనో ఏం అర్థమైతలేదు. దాన్ని ఫస్ట్ లో చూడగానే నాకు ఎక్కడో కొడుతుంది సీనా అనిపించింది. సో చాలా ట్రై చేసాం. బట్ అదైతే పైకి లేవడం ట్రై చేసినా అదైతే పైకి ఎగరడం లేదు. సో దాంట్లో ఏదో డిఫెక్ట్ ఉందని అనిపించింది. సో ఎంత ట్రై చేసినా అది పైకి రావడమే లేదు. అసలు ఒక్క రెక్క తిరిగితే ఇంకో రెక్క చూడగానే నాకైతే లో క్వాలిటీ అండ్ తక్కువ ప్రైస్ లో తీసుకుంటే ఇలాంటి ఐటమ్స్ వస్తాయి అనిపించింది. సో మీరు కూడా తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ డీజే ఇలాంటివి తీసుకోవాలన్నమాట. నేనైతే దీన్ని జస్ట్ నేర్చుకోవడానికి అయితే బుక్ చేశాను. బట్ ఇది స్పాయిల్ చేసింది అంతా. ఇలాంటి డ్రోన్ వీడియోస్ మనం తీసుకునేటప్పుడు మనం మాన్యువల్ గా వెళ్ళి తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఆన్లైన్ లో బుక్ చేస్తే ఎలా వస్తుందో మనకు తెలియదు. సో ఇలాంటి ఇబ్బందులు కాకుండా మనం డైరెక్ట్ గా వెళ్ళి తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.